నమస్కారం దేవుడు గారు. నమస్కారం అయ్యా. ఏసీపీ గురించి వెయిటింగ్ షాప్లోనే ఉన్నాడేమో. వాళ్ళ డ్రైవర్తో గ్యాలప్ పండుగ వచ్చాడయ్యా. ఇది చాలా సీరియస్ మీటింగ్. ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ లేడు, మా ఏసీపీలందరినీ పిలిచి ల్యాండ్ ఆర్డర్ అధ్వానంగా ఉంది, రౌడీయిజం పెరిగిపోతుంది, సిటీలో నీళ్ల కన్నా సారా చీప్ గా దొరుకుతోంది అని న్యూస్ పేపర్లు అన్ని చదివి తిట్టకుండా తిట్టది. తిడితే తిట్టాలండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. సార్, కమిషనర్ కుర్రోడు, యంగ్ బ్లడ్, కొంచెం వేడిగానే ఉంటది. అయినా ఇట్లాంటి వాళ్ళు మనం ఎంతమందిని చూడలేదు చెప్పండి. అనవసరంగా ఆయన తిట్టాడని మీరు ఊరికే టెన్షన్ పడిపోకండి సార్. పాపం మొన్న మధ్యన ఆయనకి మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది కదా సార్. ఆపయ్యా, ఇది హార్ట్ స్ట్రోక్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంతే. చాలా ఊరుకోండి సార్. చెస్ట్ దాకా వచ్చిన పెయిన్ హార్ట్ దాకా రావడానికి ఎంతసేపు పడుతుంది. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అది నాకు తెలుసులేవయ్యా, నాకు తెలియగలుగుతాను. వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి మన డిపార్ట్మెంట్ లో మగాడే లేడా? ఒక్క మగాడు కూడా లేడా? ఎరా, పోలీసులు గొడవ ఏమి ఉండదుగా? అసలు ఈ రూట్ లో పోలీసులే రారు. పోలీస్ నీ ఎప్ప రారన్నో తొందరగా తోల్చావరా? నడువులు ఇరిగిపోయి. ఎవడ్రా నువ్వు? కనిపించారా మూడు సింహాలు? ఒకటి ధర్మం, ఒకటి న్యాయం, ఇంకొకటి చట్టం. ఆ మూడు సింహాలు వెనక దాక్కున్న నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీసు అని తెలుస్తోంది, పేరేంటి? నా స్టేట్ కొచ్చి నా పేరే తెలీదా? దీంతో కదరా రే కమిషనర్. ఎవరి పేరు చెప్తే ఆంధ్రదేశంలో కోట్లాది అభిమానులు చప్పట్లు కొడతారో, ఎవరి పేరు చెప్తే తమిళం కన్నడ ప్రజలు సైతం వహవా వహవా అంటారు, ఎవరి ఫేస్ చూస్తే పిల్ల పాప ముసలి ముతక ఈల కొట్టి స్టెప్స్ వేస్తారు, ఎవడి పేరు చెబితే శత్రువులు ఉలిక్కిపడి గుండెలు బాదుకుంటారో ఆ గుడుంబ శంకర్నిరా. సీరియస్ అవుతారండి? ఒట్టి మంచినీళ్ళేనండి. మంచినీళ్ళ రాయ్, గవర్నమెంట్ వారి స్వచ్ఛమైన పవిత్రమైన నిఖార్సైన నిప్పు లాంటి సారా దాగి ఆనందంగా రోడ్ల మీద గంతులు వేసే మా తెలుగుదేశం ప్రజల్ని తమిళనాడు నుంచి కల్తీ సారా తీసుకొచ్చి కొనిపించి తాగించి తూలించి పేలించి ఆరోగ్యాలను హరించి సర్వనాశనం చేద్దాం అనుకునే ఇలాంటి గుట్లగా ఆటల్ని ఈ గుడుంబ శంకర్ సాగనివ్వరా. సార్ ఒకసారి ఇలా రండి. ఏదో వచ్చామా పుచ్చుకున్నామా పోయామా అనుకుంటారు కానీ మమ్మల్ని ఎందుకండి గొడవలేదు? గుడుంబ శంకర్కి లంచమా? సారీ ఆఫీసర్. నా కళ్ళలోకి చూసి చెప్పరా, నేను లంచగొడ్లా కనిపిస్తున్నారా? అటు కాదు ఇటో ఇటో ఇటో. మరి నా ఫేస్ కేసు చూసి చెప్పరా, నేను నీ దొంగ సొమ్ము కాసుపడే వాళ్ళ కనిపిస్తున్నారా? మరి నాకు ఎందుకు ఇచ్చా మరి నాకు ఎందుకు ఇచ్చా లంచం? చెప్పు చెప్పు చెప్పు. మరి నాకు ఎందుకు ఇచ్చా లంచం చెప్పరా చెప్పు. అసలు డ్యూటీలో లంచం ఇవ్వాలనుకుని నేను ఇలాంటి గుట్లగాల్ని ఎన్కౌంటర్ చేసేస్తాను. సడన్ గా ఎన్కౌంటర్ చేయాలనిపించిందిరా. తప్పునిది కదరా, నీ డ్రెస్ ఇది. గెటప్ కి ఎంత బిల్డప్ ఇస్తున్నావు. నిజంగా నీకు జాబ్ ఇస్తే రోజుకి 50 మందిని ఎన్కౌంటర్ చేస్తావు. అవునరా, లెక్క తేడా వస్తుంది. 2 కట్టలు మిస్ అయినాయి అమ్మా. 2 కట్టలు మిస్ అయినాయా? మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదే. పక్క పక్క. అరే ఏంటమ్మా ఇవి?
ఇది నువ్వు అప్పుడు నువ్వు అలా చేసావు కదా నేను ఇలా క్యాచ్ పెట్టి ఇలా టోపీలో పెట్టి నెత్తి మీద పెట్టి మర్చిపోయా. నేను మర్చిపోతే దెబ్బతా అనుకున్నా కదా సెంటర్ చూసి పడుస్తాను తీసుకొని షేరు 2000. యా ఎక్కువ ఫీల్ అవుతున్నావా పర్లేదురా నువ్వు పడ్డ కష్టం అది మాత్రం ఎంజాయ్ చేయపో. నాకు సరిపోదు నిశ్చితార్థం అయింది కదా. ఏటి వై పైట రాజు నీకెప్పుడైంది నిశ్చితార్థం ఏట అమ్మాయితోటినా ఏంటి నన్ను తేడా అనుకుంటా వేటి మగాడిని కాదా. ఎంతకాలం తేడా గొంతులు అనుకున్నానులే. పంపుతా. అరే శంకర్ నన్ను కొంచెం భీమిలీ గడ దింపారా. ఏయ్, నువ్వు వేరే పని చూసుకోవా. హలో పని ఎవడిది. చేస్తావా పోనీ. చేస్తా ఇంకోసారి చేస్తావా ఆపు ఏంట్రా రేయ్, మనకెందుకు ఎన్ని ఫోనే. ఆపరా ఏంట్రా చంపేస్తారా? రే, 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 రే. అరే శంకర్ ఆపు. చిన్నప్పుడు మన బతుకులు కూడా ఇంతే కదరా పోనీ. ఇంకోసారి చేస్తావా? మరి పోనీరా. చేస్తావా? ఇలాగా ఇంకోసారి చేస్తావా? చంపేస్తా, ఏయ్. హాయ్ దేవుడు హాయ్ గుడుంబా. ఏయ్, దేవుడు 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 నువ్వు గొప్ప సుడిగాడు బాయ్ ఈ దెబ్బకు నువ్వు వేసిపోయిపోతావు. బంగారం గోల్డ్ అనుకో. చాలతా ఇలాంటి చాలు గారి పక్కన ఉండాలి కానీ ఏసీపీ రా కమిషనర్ పోలీస్ అయిపోతా. అర్థం చేసుకుని సంతోషించాం. చాలా థ్యాంక్స్ రా. సరే గాని నువ్వు కొట్టేసింది 5 లారీలు అనుకుంటాను. ఏయ్, తొక్కలో కాకి బుద్ధి సర్వీస్ ఛార్జీని తెలీదా వద్దంటే చెప్పి 3 లారీలు కూడా పట్టుకెళ్తాను రాయ్ పనులు తేడు ఊరికే తమాసుగా రా. అంటే తొక్కలో తమాషా హ్యాపీస్ రా. ఆ? నా నెత్తిన పాలు పోసావనుకో. కానీ నా మొహం మీద యాసిడ్ పోసాడు. రేయ్ నీకెంత ధైర్యం ఉంటే పోలీస్ డ్రెస్ లో వచ్చి మా అన్న లారీలనే పట్టుకుంటావరా? ఎవర్రా మీ అన్న ఎవర్రా బెజవాడ నారాయణ బెస్బాడ్ లో ఉండే లంకోట నారాయణ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి ఎన్కౌంటర్ పెడతా బిడ్డ చంపేస్తాను రేయ్. నారాయణ లారీలా రేయ్ అన్న లారీలో పట్టుకుంటావంట్రా. ఇదిగో సత్య ప్రమాణకంగా చెప్తున్నాను వీడికి నాకేం సంబంధం లేదు. నేను ఏం చేసుకుంటా చేసుకో. దేవుడు దండా లారీ సారీ. రేయ్ అయిపోయావరా? ఏయ్, అన్న 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 ఇవాళ నా చేతిలో అన్న, మనం అయిపోయావు. కాంప్రమైజ్ కొద్దాం అన్న. రేయ్ ఆగరా. ఏయ్, అన్న సంపంగి మాల ఉంచుకోనా ఎవడికి కావాలరా నీ సంపంగిమాల? కాంప్రమైజ్ కొద్దాం అన్న ప్లీజ్ అన్న కాంప్రమైజా? ఎందుకు కావాలరా కాంప్రమైజ్? అన్న అన్న నేను చెప్తానన్నా అన్న అన్న ఎవరివో నాకు తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందన్నా ఆ. నీకు లుంగి ఎంత బుర్ర అన్న పర్లేదన్నా స్టిల్ మనం కాంప్రమైజ్ రావచ్చు అన్న. నాకు గాంధీజీ గారి సినిమాలో ప్రిన్సిపల్స్ అంటే చాలా ఇష్టం అన్న ఎందుకంటే అహింసో పరమో ధర్మ బుల్లెట్లు పెట్టుకోవడం అలవాట్లేదా దేవుడు ఈ జేబులో ఉన్నాయి. ఏయ్, పోలీసు దొంగ కలిసి నాటకం ఆడతారా? దేవుడు దేవుడు సంపే దేవుడు బుల్లెట్ పెట్టి సంపే దేవుడు అన్న. ఏంట్రా వద్దు. నీకే చెప్పేది వద్దంటుంటే వచ్చావుదరా. అయ్యో, జారిపోయిందిరా. వద్దంటుంటే ఇంకోటి జారిపోయిందిరా. చెప్పేది నీకే. ఏయ్, ఎవరో సినిమా పోయింది అనుకున్నావుట్రా. పీకితే రాటు రావడానికి దేవుడు దేవుడు నువ్వు ఉండు దేవుడు 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 చచ్చిపోయాడా. ఓ ఏముంటాడు. నీ దగ్గర చాలా టాలెంట్ ఉందే. గన్ చేతిలో పెట్టుకొని రాడ్తో కొట్టి ఎన్కౌంటర్ చేసి చంపేసావే. ఎన్కౌంటర్ ఆ. నేను చంపరా ఆడు చంపేస్తాయి. నేను చెప్పారా నువ్వే చెప్పా రాడ్ నీ చేతిలో ఉంది వేరే పుత్రులు దానిపైన ఉన్నాయి నువ్వే చెప్పా రాడ్ నా చేతిలో పెట్టి నన్ను ఎరికితా అనుకున్నా. నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను. అదిరా, మీరే చంపారని వాళ్ళకి చెప్పేస్తా. ఆహా ప్రిప్లాన్ మోడ్ రా మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా అని ప్రశ్న మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు రాడ్ ఒకని చంపేశాడు ఎన్కౌంటర్ చేసేసాడు దానికి నేనే సాక్షి ఏయ్ పోలీస్ దౌర్జన్యం నశించాలి నేను చెప్పేది రా. మన సంగతి కనుక పెదవాడు నారాయణ గారికి తెలిసినట్టు మన ఇద్దరిని ప్రాణాలతో బతకనివ్వడం. ఓ పని చేయండి, నువ్వు మీ గ్యాంగు కొన్నాళ్ళ పాటు ఈ ఊరు వదిలి తలా దిక్కు పారిపో. ఈ పోలీస్ కేసు పెదవాడు ట్రేసు నేను చూసుకుంటా కదా. ఎలాంట్రా ఎల్లు. నీ మీద నమ్మకం వైజాగ్ వెళ్తున్నాను జాగ్రత్త అలా ఎలాంటి ఇటు ఇటు ఇటు. హలో డాక్టర్ గారు అతని పొజిషన్ ఎలా ఉందండి? అతను కోమాలో ఉన్నాడండి 24 గంటలు దాటితేగని చెప్పలేం. బెజవాడ నారాయణ గారు వస్తే ఏం గొడవ చేస్తాడో ఏమో. ఏమంటున్నాడు వాడు? ఏషిస్తాని చెప్పు, ఒక్కొక్కరిని మక్కలిరగంటానని చెప్పు. వచ్చాడుగా. గుడ్ మార్నింగ్ నారాయణ.
ఎవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదో ప్రమోషన్ కోసం కక్కుర్తిపడి సరుకు సీజ్ చేశా. అయినా బెజవాడ నారాయణ సరుకు అని తెలిస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళు టచ్ చేయగలరా? కుటుంబ శంకర్ ఎక్కడ్రా? నాకెందోళ్ళు పక్కన ఉన్నారు, బాగుండదన్నా కాస్త చేసి ప్లీజ్. ఎక్కడ్రా కుటుంబ శంకర్? వాడా? వాడికి నాకు సంబంధం ఏంటన్నా? అసలు ఆయన అలాంటి చీప్ క్రిమినల్స్ తో నేను కనెక్షన్ పెట్టుకోను. వచ్చింది చూసావా సత్యం. ఎక్స్క్యూజ్ మీ. హలో గుడుంబ చెప్పమ్మా శాంతి. మరదలేండి పర్సనల్ చెప్పమ్మా శాంతి. ఏటువై దేవుడు నా గొంతుంటే నీకు అమ్మాయి గొంతులైన పడుతుందా? నేనా హాస్పిటల్లో ఉన్నా, ఒక కేసు విషయంలో బెజవాడ నారాయణ అన్నతో మాట్లాడుతున్నా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చెప్పమ్మా. పోలీసులు నా గురించి డౌట్ వచ్చిందా? రాదేంటి మరి, నీ మొగుడు నీ గురించి ఎంక్వైరీ చేస్తాడు ఇక్కడ. నా గురించి కానీ చెప్పావో నేను ఇరిగించేస్తానుగా. ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? నువ్వు మాత్రం 10 రోజుల పాటు విశాఖపట్నం దరిదాపులకు రాకు. వచ్చావో నీ మొగుడు నిన్ను చంపకుండా వదిలిపెట్టడో. అసలు డబ్బులు లేక చస్తున్నాను దేవుడు. అబ్బో, నేను ఎలాగో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా కదా. సర్లే. ఫ్యామిలీ మ్యాటర్స్ మా మరదలు డ్రైవర్తో లెగిసిపోయింది, ఇక్కడ నేనేమో ఇరుక్కుపోయా. ఎవరు ఎవరితో లేచిపోతే నాకేంట్రా? ఏదో ఒక రోజు వాడు నాకు దొరికి నీకు వాడికి కనెక్షన్ ఉందని తెలిసిందో ఈ పీక కోసి నీ చేతుల్లో పెట్టి పంపిస్తాను. ఏ ఊరు నీది పిల్లో, చార్మినారు నాది పిల్లో, అదే చల్తా. ముసుగేసుకోండి. వీడి నీదరా చాలతా. మస్తు గర్మీ ఉందిరా బాబు. అవురా ఏసీ లేదురా లే నీయా? ఏం ఫాల్తూ డాబరా ఇది? ఇక చాలతా. ఏ మళ్ళీ చేతికి కాదే నోటికి అందించు. నీలాంటి అవలాగానికి ఏమిస్తుందిరా? నాలాంటి చూడ చక్కని అనిపిస్తావు కదా మళ్ళీ. ఏయ్, ఏయ్. ఇక చాలుతా. నువ్వు రా మళ్ళీ.